బైసరన్ వ్యాలీ. ఇది బోర్డర్ నుంచి 300 నుంచి 400 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. పెహల్గాం నుంచి 6 నుంచి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తారు. అది 22 ఏప్రిల్. ఎప్పట్లాగే సందర్శకులు ఇక్కడ విహరిస్తూ ఉన్నారు. అంతలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఉన్మాదానికి తెరదీసింది. కల్మా చదవమన్నారు. ప్యాంటు విప్పి చూశారు. వారు ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్నాకే విచక్షణ రహితంగా వారిపైన కాల్పులు జరిపారు. వారు కేవలం పౌరులు. వారిపైన ఏమాత్రం జాలి లేకుండా కాల్పులకు తెగబడ్డారు. వారి భార్యల ముందే వారిని కాల్చి చంపారు. వారి బిడ్డలు చూస్తుండగానే ఇదంతా జరిగింది. వారిని అడిగితే పోయి మీ మూడికి చెప్పుకో అన్నారు. ఇదంతా కూడా మన భారతదేశంలో అస్థిరతను తీసుకురావడానికి, మత కలహాలు సృష్టించడానికి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఆసిఫ్ మునీర్ 16 ఏప్రిల్ ఒక స్పీచ్ ఇచ్చాడు. హిందువులు ముస్లింలు వేరువేరని, వారి పద్ధతులు ఎప్పటికీ కలవని, కాశ్మీర్ పాకిస్తాన్కి ఇప్పుడు జగ్లర్వేనని చెప్పాడు. సరిగ్గా 22 ఏప్రిల్ ఈ సంఘటన జరిగింది. అతను స్పీచ్ 16 ఏప్రిల్ ఇచ్చాడు. అంతేకాక ఆ టెర్రరిస్టులో ఒకడైన హషీమ్ మూసా పాకిస్తాన్ పారా ఫోర్సెస్ కమాండర్. దీన్ని బట్టి క్లియర్గా మనకు పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆర్మీయే కాదు, అక్కడ లోకల్స్ కూడా వీళ్ళందరికీ హెల్ప్ చేశారు. ఈ కొన్ని రోజులు వాళ్ళు ఉండడానికి షెల్టర్, వాళ్ళకు ఫుడ్ అదంతా అరేంజ్ చేశారు. వాళ్ళు ఈ కొన్ని రోజులు అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసుకున్నారు ఆ ప్లేస్ ఎలా ఉంటుందని. లోకల్స్ హెల్ప్ లేకుండా ఇదైతే జరిగే పరిస్థితి లేదు. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ సిటిజన్ మరణించారు. అది సందర్శించడానికి వచ్చిన టూరిస్టుల మీద కాల్పులు జరిపేది. ఒక్కసారి దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. కాశ్మీర్లో టెర్రరిజం తగ్గింది. కాశ్మీర్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా తయారైంది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా పెరిగాయి. అక్కడున్న పీపుల్కి ఇండియన్ గవర్నమెంట్ మీద ఒక మంచి ఒపీనియన్ ఫామ్ అవడం స్టార్ట్ అయింది. ఇది పాకిస్తాన్కి నచ్చలేదు. ఎలాగైనా సరే మత కలహాలు క్రియేట్ చేసి మళ్ళీ కాశ్మీర్ ఇష్యూని ఇనీషియల్ స్టేజ్కి తీసుకెళ్ళి మళ్ళీ కాశ్మీర్లోని ప్రజలని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి చేసిన దుశ్చర్య ఇది. మోడీ గారు దీనికి డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది అని చెప్పారు. 23 ఏప్రిల్ మోడీ గారు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 1965, 1971, 1999 కార్గిల్ వార్, ఇన్ని యుద్ధాల్లో కూడా ఎప్పుడు ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ మొదటిసారి ఎప్పుడైతే ఈ పెహల్గాం ఇన్సిడెంట్ జరిగిందో ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేస్తున్నట్టు డిక్లేర్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీ ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య వరల్డ్ బ్యాంక్ అనేది మీడియేట్ చేసింది. ఈ ట్రీటీ ప్రకారం ఇండియాకి ఈస్టర్న్ రివర్స్ అయిన రావి, బియాస్, సట్లెజ్ మీద కంప్లీట్ కంట్రోల్ అనేది ఉంటుంది, విచ్ ఈస్ 30% ఆఫ్ ద టోటల్ వాటర్ ఫ్లో. పాకిస్తాన్కి మాత్రం వెస్టర్న్ రివర్స్ అయిన ఇండస్, చనాబ్ అండ్ జీలం మీద కంట్రోల్ ఉంటుంది, విచ్ అకౌంట్స్ ఫర్ 70% ఆఫ్ ద టోటల్ వాటర్ ఫ్లో. పాకిస్తాన్కి ఫ్లో అయ్యే ఈ 70% ఆఫ్ ద వాటర్ మీదే వాళ్ళ 80% ఆఫ్ ద డైలీ నీడ్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. నార్త్లో కూడా చాలా స్టేట్స్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంది. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు ఇండియా అనేది ఈ ట్రీటీ మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేస్తున్నట్టు మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ మెంబర్, ఎక్స్ ఫారెన్ మినిస్టర్ బిలావల్ భుట్టో జర్దారీ ఆ సింధు నదిలో నీళ్లు ప్రవహించాలి, లేదంటే వారి రక్తం ప్రవహించాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. పాకిస్తాన్ పీఎం షాబాజ్ షరీఫ్ అయితే స్టాపింగ్ ఆఫ్ ఇండస్ వాటర్ ట్రీటీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ వార్ అన్నాడు. కడుక్కోవడానికి లేవు కానీ మాట్లాడడానికి 100 వస్తాయి. సరిగ్గా 2 వారాల తర్వాత, దట్ ఈజ్ ఆన్ May 7th, ఇండియా ఆపరేషన్ సింధూర్ని క్యారీ అవుట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా ప్రిసైజ్గా స్ట్రైక్ చేశాం. ఇందులో జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా సర్జికల్ స్ట్రైక్స్లో భాగంగా ఒక పీఓకేనే కాకుండా పాకిస్తాన్ డైరెక్ట్ టెరిటరీ మీద కూడా అటాక్ చేసింది. దీని తర్వాత ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము కేవలం పాకిస్తాన్లోని 9 టెర్రర్ సైట్స్ మీద మాత్రమే అటాక్ చేసాం, మాకు సివిలియన్ ఏరియాస్ మీద కానీ పాకిస్తాన్ యొక్క మిలిటరీ బేసెస్ మీద కానీ అటాక్ చేసే ఇంటెన్షన్ లేదని చెప్పింది. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళు ఒక మస్జిద్ మీద అటాక్ చేశారు మరియు సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ చేశారు. దీనివల్ల చాలామంది అయితే మా innocent సివిలియన్స్ చనిపోయారు. దీన్ని డెఫినెట్గా మేము రిటాలియేట్ చేస్తామని చెప్పింది. కానీ మనం చాలా ప్రిసైజ్గా ఓన్లీ 9 టెర్రర్ సైట్స్ని మాత్రమే అటాక్ చేసాం. దీస్ ఇంక్లూడ్ ముజాఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్కోట్, చాకాంబ్రు, మురీద్కే, బవాల్పూర్. ఇందులో
ముజాఫరాబాద్ అయితే లష్కర్ తోయిబా హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. కోట్లీ అండ్ సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉంటుంది. భవాల్పూర్లో అయితే జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. మనమైతే ఏ సివిలియన్ ఏరియాస్ని కానీ మిలిటరీ ఎయిర్ బేసెస్ని కానీ టార్గెట్ చేసుకోలేదు. దీని తర్వాత పాకిస్తాన్ మళ్ళీ సిగ్గు లేకుండా సివిలియన్ ఏరియాస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. పూంచ్ అండ్ రజౌరీలో షెల్లింగ్ స్టార్ట్ చేసింది. దీనివల్ల చాలామంది ఇన్నోసెంట్ సివిలియన్స్ చనిపోయారు. వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా హిందూ టెంపుల్స్ పైన, గురుద్వారాస్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఇండియాలోని 26 లొకేషన్స్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో రాజస్థాన్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అయిన బార్మర్, జైసల్మేర్, బైకనీర్ అండ్ శ్రీగంగానగర్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇండియాలోని 15 టెరిటరీస్ మీద అటాక్ చేశారు. దీస్ ఇంక్లూడ్ శ్రీనగర్, అవంతిపుర, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, చండీగఢ్, జలంధర్, లుధియానా, అదాంపూర్, నాల్, బటిండా, పహలోడి, ఉత్తర్లాయ్ అండ్ భూజ్. కానీ మనం వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద డ్రోన్స్ని ఇంటర్సెప్ట్ చేసాం. పాకిస్తాన్ హమాస్ స్టైల్లో మన మీద యుద్ధం చేయడానికి ప్రయత్నించింది. హమాస్ కూడా ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఒకేసారి లార్జ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ని ఇజ్రాయెల్ టెరిటరీలోకి పంపించేది. ఇజ్రాయెల్కి కూడా మనలాగే ఐరన్ డోమ్ అని ఒక పటిష్టమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండేది. అది మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి ఎంగేజ్ చేయగలదు. కాకపోతే ఎప్పుడైతే ఇన్ని లార్జ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ ఒక్కసారి వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళినాయో ఒక్కసారి ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి కూడా చాలా కన్ఫ్యూజన్ అనేది వచ్చేది, ఏ టార్గెట్ని ఎంగేజ్ చేయాలి అని. సో సిమిలర్ స్ట్రాటజీని మన మీద యూజ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది సక్సెస్ఫుల్గా వీళ్ళు పంపించిన చాలా వాటిని న్యూట్రలైజ్ చేసింది. ఇండియా ఆల్రెడీ పాకిస్తాన్కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. మేమైతే మా వైపు నుంచి ఎస్కలేట్ చేయట్లేదు, కానీ మీ వైపు నుంచి ఏమాత్రం ఎస్కలేషన్ ఉన్నా కూడా మా దగ్గర నుంచి అయితే ఒక స్ట్రాంగ్ రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పింది. అయినా కూడా పాకిస్తాన్ వినకుండా మన సిటీస్ని టార్గెట్ చేసింది. మన మిలిటరీ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేసింది. దీనికి రిటాలియేషన్గా ఇండియా పాకిస్తాన్లోని నూర్ఖాన్, మురీద్, రఫీకి, చక్లాలా, రహీం యార్ఖాన్, సుక్కూర్, చునియాన్ ఎయిర్ బేసెస్ని మరియు ఇంకొన్ని సైట్స్ మీద అటాక్ చేసింది. ఇందులో పర్టికులర్గా నూర్ఖాన్ అండ్ మురీద్ ఎయిర్ బేసెస్ అయితే పాకిస్తాన్కి చాలా క్రూషియల్. ముందుగా నూర్ఖాన్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ అయిన రావల్పిండిలో ఉంది. ఇది పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీకి హార్ట్ లాంటిది. దీని మీద అటాక్ చేయడం వల్ల పాకిస్తాన్ మీద ఇండియా క్లియర్ డామినేషన్ అనేది చూపించింది. ఇంకా నూర్ఖాన్ ఎయిర్ బేస్కి వస్తే ఇక్కడ పాకిస్తాన్ యొక్క ఫైటర్ జెట్స్, యూసీఏవీస్, యూఏవీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ అటాక్ చేయడం వల్ల పాకిస్తాన్కి మనం క్రూషియల్ డ్యామేజ్ అనేది చేసాం. దీని తర్వాత పాకిస్తాన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ భారత్ యొక్క డీజీఎంఓకి ఫోన్ చేసి సీజ్ఫైర్ కోసం రిక్వెస్ట్ చేశాడు. దీని తర్వాత పాకిస్తాన్కు మరియు ఇండియాకి ఒక సీజ్ఫైర్ మీద అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. మే 10, 2025 సాయంత్రం 5 ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య సీజ్ఫైర్ అనేది ఒక అండర్స్టాండింగ్కి వచ్చింది. సీజ్ఫైర్ ఒక అగ్రిమెంట్కి వచ్చాక పాకిస్తాన్ సిగ్గు లేకుండా సీజ్ఫైర్ పెట్టిన కొన్ని గంటలకే సీజ్ఫైర్ని బ్రేక్ చేసి ఇండియా వైపు మళ్ళీ లార్జ్ స్వామ్ ఆఫ్ డ్రోన్స్ని పంపించడం స్టార్ట్ చేసింది. కొన్ని రోజులకి సీజ్ఫైర్ అనేది యాక్చువల్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక భీకర యుద్ధంగా మారాల్సిన సంఘటన ఇక్కడితో ఆగిపోయింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఇండియాకి హ్యూజ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. మనం అనుకున్న విధంగానే పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంప్స్ని లేపేశాం. బోనస్గా పాకిస్తాన్లోని ఎయిర్ బేసెస్ని లేపేశాం. మనకు PL-15 మిసైల్ అనేది ఇంటాక్ట్గా దొరికింది. దీన్ని మనం స్టడీ చేయొచ్చు. రేపు చైనా వాటితో యుద్ధం వస్తే మన ఎయిర్ డిఫెన్స్ అనేది దీనికి తగ్గట్టు మనం డెవలప్ చేసుకోవచ్చు. దీంతోపాటు జపాన్ మరియు ఫ్రాన్స్ కూడా ఈ PL-15 మిసైల్ని స్టడీ చేయడానికి మనల్ని అడిగాయి. ఈ PL-15 మిసైల్ని మనం రివర్స్ ఇంజనీర్ చేయాల్సిన అవసరం అయితే మనకు రాకపోవచ్చు, ఎందుకంటే మనం అస్త్రాలను డెవలప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో ముఖ్యంగా 5 దేశాల గురించి మాట్లాడుకోవాలి: టర్కీ, అజర్బైజాన్, బంగ్లాదేశ్, చైనా అండ్ అమెరికా. ఆపరేషన్ సింధూర్ క్లియర్గా అమెరికాని అయితే ఎక్స్పోజ్ చేసింది. అమెరికా ఇండియాకి ఎప్పుడు ఒక ట్రస్ట్ వర్ది అలై అవ్వలేదని చెప్పింది. ఎప్పుడైతే మనకు అవసరమో ఆ సమయంలో మనకు సహాయం చేయకుండా మన శత్రువైన పాకిస్తాన్కి అండగా నిలిచింది. ఇది మనం 1971 వార్లో చూసుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ వార్లో కూడా IMF నుంచి పాకిస్తాన్కు దగ్గర $1 బిలియన్ శాంక్షన్ ఇప్పించింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా నోటీస్ చేయండి. పాకిస్తాన్కి ఈ $1 బిలియన్ లోన్ ఏదైతే ఉందో విచ్ వాస్ గివెన్ బై IMF ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద పాకిస్తాన్కి $1 బిలియన్ అనేది శాంక్షన్ చేసింది. సో మొత్తం ఈ ప్రోగ్రామ్ ద్వారా పాకిస్తాన్కి వచ్చిన టోటల్ మనీ అనేది $2.1 బిలియన్. అదే రోజు IMF అనేది పాకిస్తాన్కి ఇంకో లోన్ కూడా శాంక్షన్ చేసింది విచ్ ఈస్ వర్త్ $1.4 బిలియన్.
ఇది రెసిలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఫెసిలిటీ అని చెప్పి ఆర్ఎస్ఎఫ్ అని చెప్పి ఇంకో ప్రోగ్రామ్ ద్వారా పాకిస్తాన్కి లోన్ అనేది ఇచ్చింది. ఇది ఎందుకు కంట్రీస్కి ఇది ఐఎంఎఫ్ ఎందుకు ఇస్తుంది అంటే క్లైమాటిక్ చేంజ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ని డీల్ చేయడం కోసం కంట్రీస్కి ఇది ఇస్తుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంటే వాడు క్లైమాటిక్ చేంజ్ అండ్ న్యాచురల్ డిజాస్టర్స్ మీద కూర్చొని వాళ్ళు ఇచ్చిన $1.4 బిలియన్ స్పెండ్ చేస్తాడు. అసలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ కన్నా బుర్ర ఉండాలి. కనీసం పేరు కూడా చూడండి, అసలు ఆర్ఎస్ఎఫ్ ఫండ్ అంట. దీనిలో అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఐఎంఎఫ్లో ఓటింగ్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఐఎంఎఫ్లో ప్రతి కంట్రీకి కోటా సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కంట్రీ అనేది ఇప్పుడు ఐఎంఎఫ్లో జాయిన్ అయితే ఇప్పుడు అది నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తాను ఐఎంఎఫ్ బ్యాంక్స్లో కానీ, లేదంటే నేను ఇంత కడతా అని అవి ఒక అండర్స్టాండింగ్కి వస్తాయి. సో దాన్ని బట్టి ప్రతి కంట్రీకి ఐఎంఎఫ్ అనేది ఇంత పర్సంటేజ్ అనేది ఇస్తుంది ఓటింగ్లో. సో ఇప్పుడు ఏ కంట్రీ అయితే ఐఎంఎఫ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుందో ఆ కంట్రీకి మోర్ ఓటింగ్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు అమెరికాకి అరౌండ్ 16.6% ఉంది, అలాగే చైనాకి 6 ఉంది, 6 సంథింగ్ అంత ఉంది. అట్లాగే ప్రతి కంట్రీకి దాని ఇండివిజువల్గా దానికి ఇంత కోటా అనేది ఉంటుంది. సో అట్లానే ఐఎంఎఫ్లో అమెరికాకి 16.6% అనేది ఉంది. సో మొత్తం 100 16.6 అంటే ఇట్స్ ఎ వెరీ లార్జ్ నెంబర్. ఇప్పుడు అమెరికా అనేది ఇప్పుడు ఏ కంట్రీకి ఐఎంఎఫ్ ద్వారా లోన్స్ రావాలన్నా కూడా ఒక డ్రైవింగ్ ఫ్యాక్టర్. అమెరికా లేకుండా అయితే పాకిస్తాన్కి ఈ లోన్ శాంక్షన్ అవ్వడం హైలీ ఇంపాసిబుల్. సో అమెరికా వాజ్ డ్రైవింగ్ దిస్ ఫండ్. సో ఆల్రెడీ అమెరికాకి ఇండియాకి ఆల్రెడీ టారిఫ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి తోడు ఎప్పుడైతే ఇండియాకి అండ్ పాకిస్తాన్కి మధ్య సీజ్ఫైర్ వచ్చిందో అదే ఎప్పుడైతే వాళ్ళ డీజీఎంఓ కాల్ చేసి సీజ్ఫైర్కి ఒక అగ్రిమెంట్ వద్దాం అన్నప్పుడు కంట్రీ మధ్య రెండు కంట్రీస్ మధ్య ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ మీద జరిగింది సీజ్ఫైర్ అనేది. ఇందులో ఏ థర్డ్ పార్టీ కూడా యాక్చువల్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ అమెరికా దీనికి క్రెడిట్ అనేది తీసుకోవాలని ట్రై చేసింది. లైక్ ట్రంప్ అఫీషియల్గా ఎక్స్లో ఒక పోస్ట్ అనేది పెట్టాడు. సో మేము త్రూ అవుట్ నైట్ ఇండియాతో అండ్ పాకిస్తాన్తో లాంగ్ నైట్ టాక్స్ అనేది జరిపాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సీజ్ఫైర్ అనేది ఒక కొలీగ్ అనేది వచ్చింది. సో దీనివల్ల అట్లా చెప్పి క్రెడిట్ అంతా కూడా తను తీసుకోవడానికి ట్రై చేశాడు. లైక్ పాకిస్తాన్కి ఇండియాకి మధ్య మేము ట్రేడ్ గురించి మాట్లాడాము, మీ ఇద్దరితో ఎక్కువ ట్రేడ్ చేయాలనుకుంటున్నాం మేము, మీరిద్దరూ ఆపండి అది ఇది అని చెప్పి లైక్ ఒక ట్విట్టర్లో పోస్ట్ అనేది పెట్టి లైక్ క్రెడిట్ అంతా తీసుకోవడానికి ట్రై చేశాడు. ఆల్రెడీ మనం చెప్తున్నాం ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా మాకు అవసరం లేదని చెప్పాం. తర్వాత కూడా ఇండియా స్ట్రాంగ్గా చెప్పింది ఈ అండర్స్టాండింగ్ అనేది ఈ 2 కంట్రీస్ మధ్య మ్యూచువల్గా వచ్చిందే కానీ వేరే ఏ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్పింది. ఇక్కడ ట్రంప్కి నచ్చలేదు ఈ స్టేట్మెంట్ అనేది, దాన్ని మనం క్రెడిట్ తీసుకొని ఇవ్వలేదు. ఇక్కడ ట్రంప్కి చాలా కోపం వచ్చింది. దీని తర్వాత ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండియాతో మేము ఆల్మోస్ట్ ఒక 0 టారిఫ్ స్టేట్కి వెళ్ళిపోతున్నాము, లైక్ అసలు ట్యాక్సీ లేకుండా అమెరికా అనేది లైక్ ఇండియాతో ట్రేడ్ చేయబోతుంది అది ఇది అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడు ప్రెస్తో. దానికి లైక్ జయశంకర్ గారు మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇప్పుడే ఇవ్వడం కొంచెం ఈ స్టేట్మెంట్ దిస్ కుడ్ బి లిటిల్ ఇమ్మెచ్యూర్ అంటే లైక్ ట్రంప్ని ఇమ్మెచ్యూర్ అనలేదు, బట్ ఈ స్టేట్మెంట్ అనేది ఇంకా ఇమ్మెచ్యూర్, ఇది ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది, ఇంకా ఇది మెచ్యూర్ అయ్యే స్టేజ్లో లేదు పూర్తిగా, దీని గురించి ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంది, ఇంకా మనం ఒక ఫైనల్ కంక్లూజన్కి రాలేము ఈ 0 టారిఫ్ మీద అన్నట్టు చెప్పాడు. కానీ ట్రంప్కి ఇది కూడా నచ్చలేదు. లైక్ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, దాన్ని మళ్ళీ ఇండియా అగేన్స్ట్గా మాట్లాడింది. సో ఇది కూడా నచ్చలేదు. దీని తర్వాత ట్రంప్ అసలు చిన్న పిల్లాడిలాగా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు ఇండియాని. 1 2 కాదు, ఇన్ నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ హీ డైరెక్ట్లీ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్స్ అగేన్స్ట్ ఇండియా. లిటరల్గా మనము వాడు 1 by 1 మాట్లాడుకుంటే పాకిస్తాన్లో క్రిప్టో కరెన్సీ మీద చాలా ఎక్కువ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం అది ఇది అని చెప్తున్నాడు. ఈ క్రిప్టో కరెన్సీ ఇదంతా కూడా పాకిస్తాన్లో ఒక వైడ్ స్ప్రెడ్గా జరిగితే ఏం జరుగుతుంది, రేపు టెర్రరిజంకి వాడు డెఫినెట్గా వాడతాడు, దీన్ని టెర్రరిజంకి వాడతాడు, ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడతాడు. తర్వాత మళ్ళీ టర్కీతో ట్రేడ్ చేయడం గురించి మాట్లాడుతుంది వెపన్స్ అదంతా కూడా. యాక్చువల్గా అమెరికా అనేది టర్కీ మీద క్యాట్సా ప్రకారం కొన్ని శాంక్షన్స్ అనేది వేసింది. ఎప్పుడైతే టర్కీ అనేది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది రష్యా నుంచి పర్చేస్ చేసిందో అప్పుడు అమెరికా క్యాట్సా యూజ్ చేసి టర్కీ మీద కొన్ని శాంక్షన్స్ చేసింది. అండ్ F-35 ప్రోగ్రామ్ నుంచి కూడా టర్కీని బయటికి తోసేసింది. కానీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వచ్చి మేము టర్కీతో ఇట్లా ట్రేడ్ చేస్తాం అది ఇది అని మాట్లాడుతుంది. టర్కీ వాళ్ళకి ఆంబ్రా మిజైల్స్ ఇస్తుందంట. సో ఆంబ్రా మిసైల్స్ ఆల్రెడీ పాకిస్తాన్కి మనకి ఎప్పుడైతే బాల్కోట్ స్ట్రైక్ జరిగిందో అప్పుడు ఈ ఆంబ్రా మిసైల్ డెర్బీస్ తీసుకెళ్ళి అమెరికాకి చూపించింది, ఇట్లా మీరు ఇస్తున్న మిసైల్స్ అనేది చాలా పాకిస్తాన్ ఇట్లా మా మీద యూజ్ చేస్తుంది అది ఇది అని. సో ఈ ఆంబ్రా మిసైల్ ఏదైతే ఉందో అది చాలా ప్రిసైజ్గా స్ట్రైక్ చేయగలదు, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిసైజ్ వెపన్స్ ఇది. సో దీని గురించి టర్కీతో ట్రేడ్ చేయడం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు టర్కీకి మనం అగేన్స్ట్ ఉన్నాం, రేపు టర్కీ నుంచి పాకిస్తాన్కి వెపన్ చేరుకునే ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్గా ఇండియన్ టార్గెట్ చేయడం ఇట్లా స్టార్ట్ చేస్తుంది. టర్కీకి ఇట్లా ఆంబ్రా మిసైల్ డీల్ గురించి కానీ, లేదంటే టర్కీతో ట్రేడ్ పెంచడం కానీ, పాకిస్తాన్తో క్రిప్టో కరెన్సీ కానీ. అంతేకాక ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తారు చదువుకోవడానికి. అందులో వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ యూఎస్కి ప్రతి ఏటా కూడా ఇండియా నుంచి చాలామంది స్టూడెంట్స్ చదువుకోవడానికి వెళ్తారు. సో ఎవరైతే ఫారిన్ స్టూడెంట్స్ యూఎస్ఏలో చదువుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళందరి లైఫ్ని సఫికేట్ చేసే విధంగా కొన్ని బిల్స్ అనేది పాస్ చేశాడు. తర్వాత రీఎమిటెన్స్. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఇండియా 2008 నుంచి కూడా రీఎమిటెన్స్ పరంగా టాప్ కంట్రీలో ఉంది. రీఎమిటెన్స్ అంటే ఇప్పుడు వేరే దేశానికి వెళ్ళి పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
స్వదేశానికి కొంత డబ్బులు అనేది పంపిస్తారు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంకేమైనా అట్లా అక్కడ వర్క్ చేస్తూ కంట్రీస్కి డబ్బులు అనేది పంపిస్తాడు. సో దీని మీద కూడా ట్రంప్ అనేది ట్యాక్స్ చేయడం స్టార్ట్ చేశాడు. సో ఇనీషియల్గా 5% ట్యాక్స్ అని ప్రపోజ్ చేసినా కూడా తర్వాత 3.5% అయింది. సో దీని మీద ట్యాక్స్ చేయడం కానీ ఇట్లా ఈ విధంగా ఏవేవైతే ఇండియా మీద టార్గెట్ చేయగలదో అన్ని విధాలుగా ఇండియా మీద టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే అమెరికా అనేది మన టారిఫ్ ఇదంతా యూజ్ చేసి సాఫ్ట్వేర్ చేయడం స్టార్ట్ చేసిందో, ఎప్పుడైతే మన ఐటమ్స్ మీద టారిఫ్స్ అనేది పెంచి ఇండియాని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసిందో, ఇండియా కూడా అమెరికా యొక్క 29 ఐటమ్స్ మీద టారిఫ్ వేయడం స్టార్ట్ చేసింది. ఇందులో బోరిక్ యాసిడ్ కూడా ఉంది. సో అమెరికా యొక్క 29 ఐటమ్స్ మీద మనం ట్యాక్స్ చేసాం. ఇంకా దీని వెంటనే అమెరికా వెళ్ళి WTOలో కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇట్లా వాళ్ళు మా మీద ట్యాక్స్ పెంచకూడదు అది ఇది అని. అసలు లిటరల్గా హిపోక్రసీకి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇది. అంటే వాళ్ళు ఇప్పుడు మన మీద టారిఫ్ వేస్తారు, మనం మెలకుండా ఉండి వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, అంతేకాని మనం ఏ యాక్షన్ తీసుకోకూడదు. తీసుకుంటే ఇట్లా WTOలోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. సో ప్రస్తుతం చూసుకుంటే ఇండియా అండ్ అమెరికా రిలేషన్స్ అనేవి మనం హీట్ మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ అనేవి లైక్ కంప్లీట్గా మనం అమెరికాకి అగెయిన్స్ట్ వెళ్ళిపోతున్నాము, లైక్ అమెరికా కూడా మన శత్రు దేశం అని చెప్పలేం కానీ, బట్ సిచ్యువేషన్స్ ఆర్ నెవర్ నార్మల్. ఇప్పుడు అమెరికా ఇండియా అయితే ఒక స్టేబుల్ మంచి ఇంత ముందున్న ఫ్రెండ్లీ రిలేషన్ స్టేజ్లో అయితే లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు అమెరికాని తీసి మనం పక్కన పెడితే మనం మాట్లాడాలనుకుంటున్న కంట్రీస్ చైనా, టర్కీ, అజర్బైజాన్ అండ్ బంగ్లాదేశ్. ఇప్పుడు బంగ్లాదేశ్ని కొంచెం తీసి పక్కన పెట్టండి, ఎందుకంటే బంగ్లాదేశ్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. రేపో మాపో యూనిస్ని కూడా రిజైన్ చేసి పంపించేలా ఉన్నారు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది, ఒక ఎపిసోడ్లో అయిపోయేది కాదు, దానికి కొన్ని ఎపిసోడ్సే కావాలి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ని పక్కన పెడదాం, కానీ బంగ్లాదేశ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు మనం తర్వాత మాట్లాడాలనుకుంటున్న కంట్రీస్ చైనా, టర్కీ అండ్ అజర్బైజాన్. ఇప్పుడు చైనా పాకిస్తాన్ని బ్యాక్ చేస్తుంది అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే పాకిస్తాన్కి చైనాకి మధ్య చాలా ట్రేడ్ అనేది ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ ఇంపోర్ట్స్ కూడా నియర్లీ 80 or 83% ఆర్ గ్రేటర్ దెన్ 80% ఏదైతే ఉందో అది చైనా నుంచి వాళ్ళు తెచ్చుకుంటుందే. వాళ్ళకి పొలిటికల్ అండర్స్టాండింగ్ ఉంది. ఇండియన్ వాళ్ళు కొంత కామన్గా ఎనిమీస్లా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి బార్డర్ వైజ్ కానీ పొలిటికల్ వైజ్ కానీ లేదంటే ఇంకా వేరియస్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళిద్దరు చాలా క్లోజ్. సో చైనా పాకిస్తాన్ని బ్యాక్ చేస్తుంది అంటే అది కొంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేసిందే. అంటే లైక్ చైనా కూడా నాకు తెలిసి డైరెక్ట్గా పూర్తిగా పర్ఫెక్ట్గా పాకిస్తాన్ని సపోర్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి మనకు దగ్గర $118 బిలియన్ ఆఫ్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చైనా అనేది ఒకవేళ కంప్లీట్గా పాకిస్తాన్కి సపోర్ట్ వెళ్ళిపోదామని చేస్తే చైనా వాడికి తెలుసు మనం తొక్కుతామని. సో చైనా కూడా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. సో కానీ కొంతవరకు మనం కొంత బ్యాక్ చేస్తుందని మనం ఎప్పటి నుంచో గెస్ చేస్తుంది. అంటే సో ఆల్రెడీ మనం ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. ఎప్పుడైతే పాకిస్తాన్తో ఇట్లా వార్ అనేది వస్తుందో ఇట్ విల్ నాట్ బీ ఎ వన్ ఫ్రంట్ వార్. సో చైనా ఇట్స్ నుంచి అటాక్ చేస్తుంది. సో తర్వాత ఇప్పుడు మనం రీసెంట్గా బంగ్లాదేశ్ దెబ్బ కూడా ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. సో ఇది 3 ఫ్రంట్ వార్, 3.5 ఫ్రంట్ వార్, ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. సో చైనా నుంచి మనం ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ కమింగ్ టు టర్కీ అండ్ అజర్బైజాన్, అసలు వీళ్ళిద్దరికి సంబంధం ఏంటి? అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేని విషయాల్లో తలదూర్చి అనవసరంగా మనతో ఎనిమిటీ అనేది పెంచుకున్నాం. అసలు వీళ్ళకి మన కంట్రీతో ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. టర్కీ అయితే అసలు మనం ఏదైతే బయలాటరల్ అని చెప్పామో కాశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్ అండ్ ఇండియా కూర్చొని సెటిల్ చేసుకుంటాయి, అసలు దీని గురించి ఎక్కడ మాట్లాడద్దని ఏదైతే మనం స్టేట్మెంట్ ఇచ్చామో అది కూడా నెగ్లెక్ట్ చేసి ఈ యూఎన్లో కూడా చాలాసార్లు ఈ కాశ్మీర్ ఇష్యూ అనేది తీసుకురావడానికి ట్రై చేసింది. సో టర్కీ అనేది ఎప్పుడు పాకిస్తాన్ బ్యాక్ చేయాల్సి వచ్చింది, ఎప్పుడు అగెన్స్ట్ ఇండియానే ఉంటూ వచ్చింది. సో రీసెంట్గా టర్కీలో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక భూకంపం అనేది వచ్చింది. అక్కడ చాలా డిస్ట్రక్షన్ అనేది జరిగింది, చాలామంది బిల్డింగ్స్ కింద స్ట్రక్ అయిపోయారు. ఏ కంట్రీ కూడా లైక్ అన్ని కంట్రీస్ కన్నా కూడా ఫస్ట్ అసలు ఇండియానే హెల్ప్ చేయడం అనేది స్టార్ట్ చేసింది. ఆపరేషన్ దోస్త్ అని చెప్పి మనం ఇమీడియట్గా చాలా థింగ్స్ అనేవి వాళ్ళ కంట్రీకి పంపించాం. చాలా మెడికల్ థింగ్స్ కానీ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా పంపించి వాళ్ళకి చాలా సహాయం చేసే ప్రయత్నం మనం చేసాం. లైక్ ఇండియా ఈజ్ అమాంగ్ ద టాప్ కంట్రీస్ దట్ రెస్పాండెడ్ ఫస్ట్. కానీ ఇప్పుడు వాడు కంప్లీట్గా పాకిస్తాన్ని బ్యాక్ చేశాడు, నాట్ జస్ట్ మోరల్ వైజ్ బట్ ఆల్సో డిఫెన్స్ వైజ్. వాడు లిటరల్గా పాకిస్తాన్కి వాడి డ్రోన్స్ అనేది సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. సో టర్కీ వీళ్ళ ఎకానమీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు టర్కీ ఎకానమీ వైజ్ కూడా అంత సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ఇప్పుడు టర్కీలో హ్యూజ్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి టర్కీలో చాలా తగ్గిపోతున్నాయి. అండ్ ఇప్పుడు టర్కీ లీరా కూడా వీళ్ళ కరెన్సీ లీరా అనేది రికార్డు స్థాయిలో పడిపోతుంది. ఇప్పుడు $1 మనం మాట్లాడుకున్నట్టయితే అది 38 to 40 లీరాస్ ఉంది. ఇప్పటిదాకా ఇప్పుడు పడిపోయినంత స్టేజ్కి అది పడిపోయింది. ఈ పర్సన్ ఎర్డోగాన్ ఎవడైతే ఉన్నాడో అతను ముస్లిం కంట్రీస్ అన్నిటికీ కూడా హెడ్ అయిపోవాలని చెప్పి పగడి కలలకు అంటున్నాడు, ఒక డిల్యూజన్లో బతుకుతున్నాడు. ఇతను పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా ఈ ముస్లిం బ్రదర్హుడ్. ఈ పర్సన్ ఎర్డోగాన్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లీట్ డిక్టేటర్లా బిహేవ్ చేస్తున్నాడు. దీనికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ టైంలో జరిగిందే టర్కీలో ఇస్తాన్బుల్ మేయరు, ఇతని పేరు ఇక్రీమ్ ఇమామోగ్లు. ఇతని మీద కరప్షన్ ఛార్జెస్ పెట్టి ఇతనికి ఇంకా టెర్రరిజంని స్పాన్సర్ చేస్తున్నాడని చెప్పి ఇతన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా జైల్లో పడేశారు. దీనికి అగెన్స్ట్గా పీపుల్ థౌజండ్స్లో వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు అగెన్స్ట్ ద గవర్నమెంట్.
దీనికి అతను పీపుల్ మీద లైక్ స్ట్రీట్ టెర్రర్ అది ఇది అని చెప్పి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇష్యూ చేశాడు. ఐ మీన్ లైక్ ఇలాంటి స్టేట్మెంట్స్ యూజ్ చేశాడు పీపుల్కి అగేన్స్ట్. సో కాసేపు మనం దీన్ని పక్కన పడేసి టర్కిష్ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరిగింది, ఇందులో టర్కిష్ ఇన్వాల్వ్మెంట్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. టర్కీ పర్సన్ లైక్ మోరల్గా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా పాకిస్తాన్కి ఆయుధపరంగా కూడా సహాయం చేశాడు. టర్కీ ఏదైతే ఉందో డ్రోన్ టెక్నాలజీ వాళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో వీళ్ళు చాలా డ్రోన్స్ అనేది పాకిస్తాన్కి సప్లై చేయడం స్టార్ట్ చేశారు. సో టర్కిష్ డ్రోన్స్ గురించి మనం మాట్లాడాలంటే మనం ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ యొక్క వార్ని స్టడీ చేయాలి. సో ఇది కంప్లీట్గా డిస్కస్ చేయాలంటే దట్ విల్ బి అనదర్ ఎపిసోడ్. సో దీన్ని మనం ఒకసారి పైన స్టడీ చేద్దాం అసలు టర్కిష్ డ్రోన్స్ గురించి అర్థం చేసుకోవడం కోసం. సో టర్కీ అనేది అజర్బైజాన్ మరియు ఆర్మేనియాకి మధ్య యుద్ధం జరిగినప్పుడు టర్కీ అనేది అజర్బైజాన్ సైడ్ తీసుకుంది. సో వీళ్ళు అగెయిన్స్ట్ ఆర్మేనియా బైరక్తార్ TB2 అనే డ్రోన్ని యూజ్ చేశారు. సో ఈ బైరక్తార్ TB2 అనేది ఒక కామెకాజే డ్రోన్. సో ఇప్పుడు కామెకాజే అంటే లైక్ ఇది మనం World War II చూసుకున్నట్టయితే జపాన్ పైలట్స్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఎయిర్ప్లేన్స్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా వేరే దానికి గుద్దేస్తారు. సో ఇదేంటి ఒక సూసైడల్ అటాక్. సో వీళ్ళు చనిపోతారు. సో అట్ ద సేమ్ టైం ఆపోజిట్ దాన్ని కూడా డెస్ట్రాయ్ చేసేస్తారు. సో దాని నుంచి తీసుకున్న పేరు కామెకాజే అనేది. అంటే ఈ డ్రోన్ కూడా అంతే, వెళ్ళి ఇంకో దాన్ని హిట్ చేస్తుంది. ఇట్ కుడ్ బి ఏదర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ లేదంటే ఒక ట్యాంక్ అవ్వచ్చు, దేనైనా కూడా ఇది వెళ్ళి దాన్ని గుద్దుకుంటుంది, ఇది పేలిపోయి దాన్ని పేల్చేస్తుంది. సో ఇది ఒక కామెకాజే డ్రోన్. ఈ బైరక్తార్ TB2 ఏదైతే వీళ్ళు ఆర్మేనియాకి అగేన్స్ట్ యూజ్ చేశారో అదొక కామెకాజే డ్రోన్. అది ఈ యుద్ధంలో అయితే ఇది ఒక గేమ్ చేంజర్లా బిహేవ్ చేసింది. లిటరల్గా రష్యా ఒక S-300 మీద అటాక్ చేసింది. తర్వాత ఆర్మేనియా ట్యాంక్స్ని చాలా వాటిని కొలాప్స్ చేసింది. సో ఈ గేమ్ యొక్క ఈ వార్ యొక్క కంప్లీట్ రిజల్ట్ అనేది మార్చేసింది. ఇది ఒక గేమ్ చేంజర్లా ప్రూవ్ అయింది. సో ఇటువంటి అడ్వాన్స్డ్ డ్రోన్స్ని పాకిస్తాన్కి టర్కీ అనేది సప్లై చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా రిపోర్ట్స్ ప్రకారం లైక్ మనం కనిపెట్టిన డెర్బీస్లో కానీ లేదంటే ఇంకా వేరే విషయాల్లో కానీ లిటరల్గా మనం లైక్ టర్కీ యొక్క బాయ్కార్ EH-3, తర్వాత యాసిస్ గార్డ్ సాంగార్, బైరక్తార్ TB2 డ్రోన్స్ ఇవన్నింటినీ కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా లైక్ టర్కీ పాకిస్తాన్కి సప్లై చేసిందని. ఈ బాయ్కార్ EH-3 అయితే ఇది ఒక కామెకాజే డ్రోన్ చెప్పాను కదా, ఇది వెళ్ళి వేరే దాన్ని హిట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. తర్వాత యాసిస్ గార్డ్ సాంగార్ ఇది ఒక ఆర్మర్డ్ సర్వీలియన్స్ డ్రోన్. సర్వైలెన్స్ అంటే ఇది ఒక చోటకు వచ్చి ఆ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటుంది. ఆర్మర్డ్ దీనికి ఒక 5.56 mm మిషన్ గన్ని తగిలిచ్చారు. అంటే ఇది సర్వీలెన్స్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మిషన్ గన్తో కూడా ఫైర్ చేయగలదు. ఇది ఒక ఆర్మర్డ్ సర్వీలెన్స్ డ్రోన్ యాసిస్ గార్డ్ సాంగార్. తర్వాత బైరక్తార్ TB2 డ్రోన్ దీన్ని కూడా సప్లై చేశారు. బట్ ఇది అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. ఇంతకుముందు వార్లో ఎట్లయితే పెర్ఫామ్ చేసిందో ఆ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కానీ అదంతా కూడా కనిపించలేదు ఇండియాకి అగేన్స్ట్. సో ఇంత అడ్వాన్స్డ్ డ్రోన్ సిస్టమ్ అనేది లైక్ పాకిస్తాన్కి సప్లై చేయడం స్టార్ట్ చేసింది ఇండియాకి అగేన్స్ట్గా అటాక్ చేయండి. ఇంకా కొంచెం మనం డీప్గా చూస్తే టర్కీ అనేది వాళ్ళ పర్సనల్ని కూడా పంపించింది పాకిస్తాన్కి, ఇట్లా డ్రోన్స్ ఆపరేట్ చేయడానికి పర్సన్స్ని కానీ ఇంకా వేరే విధంగా కానీ. సో టర్కీ అనేది కంప్లీట్ యాంటీ ఇండియా స్టాన్స్ తీసుకుంది, ఏదర్ మోరల్ వైజ్ కానీ డిఫెన్స్ వైజ్ పాకిస్తాన్కి ఇట్లా సప్లై చేయడం వల్ల కానీ, అండ్ వాళ్ళ పర్సనల్ని పంపించి లైక్ కంప్లీట్ యాంటీ ఇండియా థింగ్ అనేది పోర్ట్రే చేసింది. అండ్ అజర్బైజాన్ కూడా లైక్ టర్కీలోనే యాంటీ ఇండియా స్టాన్స్ అనేది తీసుకుంది. సో టర్కీ అనేది కంప్లీట్ ఇండియాకి అగెయిన్స్ట్ ఇంత స్టాన్స్ తీసుకున్నప్పుడు ఇన్ రిటాలియేషన్ మనం టర్కీని బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ట్విట్టర్లో అయితే #బాయ్కాట్ టర్కీ బాయ్కాట్ అజర్బైజాన్ అనేది చాలా ట్రెండ్ అయింది. సో దీనికి అకార్డింగ్గా పీపుల్ కూడా వాళ్ళ ట్రిప్స్ అది ఇది అంతా కూడా క్యాన్సిల్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అగెయిన్స్ట్ టర్కీకి ఇండియా టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అయితే టర్కీకి more than 3 lakh ఇండియన్ ట్రావెలర్స్ విజిట్ చేశారు టర్కీని. సో ఇప్పుడు పీపుల్ కంట్రీని విజిట్ చేస్తున్నారంటే వాళ్ళకి జస్ట్ ఆ ఫ్లైట్ ఖర్చులు అది ఇదే కాదు. ఇప్పుడు పర్సన్ వెళ్ళాడంటే ఒక కంట్రీకి అక్కడ ఒక హోటల్లో ఉంటాడు, తర్వాత స్టే చేస్తాడు, ప్లేసెస్ విజిట్ చేస్తాడు, ఇంకా వెళ్ళిన చోట అక్కడ మళ్ళీ ఏమైనా తినచ్చు. సో ఇట్లా ఖర్చు అనేది చాలా ప్రొవైడ్ చేస్తాడు. తర్వాత ఒక గైడ్ని అఫోర్డ్ చేసుకోవచ్చు, ఇంకా ప్లేసెస్ తిరగచ్చు. సో ఇట్లా చాలా డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది ఒక టూరిజం ద్వారా. సో టర్కీకి కూడా కొన్ని గోల్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి ఇండియా టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి కానీ ఏదైనా కూడా. లైక్ యాక్చువల్గా ఇట్లా 3 lakh పీపుల్ విజిట్ చేశారు కదా. సో ఇండియా నుంచి నియర్లీ 1 million పీపుల్ని అట్రాక్ట్ చేద్దామని చెప్పి టర్కీ గోల్స్ ఇనిషియేటివ్స్ కూడా పెట్టుకుని ఉంది. కానీ ఎప్పుడైతే ఇట్లా బాయ్కాట్ టర్కీ అనేది ట్రెండ్ అయిందో ఇండియా నుంచి లిటరల్గా 45% ఆఫ్ ద బుకింగ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఈ నేను చెప్తున్న డేటా తర్వాత కూడా ఇంకా చాలా క్యాన్సిల్ అయిపోయి ఉండొచ్చు, ఇంకా మనం చాలా ఎఫెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళ టూరిజం అదంతా కూడా. సో ఈ విధంగా టర్కీని టూరిజం పరంగా మనం చాలా పెద్ద దెబ్బతీసాం. తర్వాత టర్కిష్ యాపిల్స్ని బాయ్కాట్ చేసాం, టర్కిష్ మార్బుల్స్ని బాయ్కాట్ చేసాం. ఈ సెలబీ ఏవియేషన్స్కి ఏవైతే ప్రివిలేజెస్ మనం ఇచ్చామో వాటిని మనం రీవోక్ చేసాం.
టర్కిష్ యాపిల్స్కి దగ్గర దగ్గర ఇండియాలో 800 to 1300 crores బిజినెస్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పూణేలో ఈ ట్రేడర్స్ అందరూ కూడా ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు టర్కీ అనేది కంప్లీట్ యాంటీ ఇండియా స్టాండ్ తీసుకొని పాకిస్తాన్కి ఎంత సపోర్ట్ చేసింది, వై షుడ్ వీ బై సంథింగ్ ఫ్రమ్ టర్కీ అన్నట్టు వాళ్ళు అసలు యాపిల్స్ ఆ ఇంపోర్ట్స్ అదంతా కూడా ఆపేశారు. ఇప్పుడు టర్కీకి 800 నుంచి 1300 crores బిజినెస్ అనేది ఆగిపోయింది ఇండియా నుంచి. ఇప్పుడు మనం యాపిల్స్ని హిమాచల్ ప్రదేశ్, ఇంకా ఇరాన్, ఇట్లా వేరే వేరే ప్లేసెస్ నుంచి మనం యాపిల్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కాస్ట్ పెరిగినా కూడా మనం ఇప్పుడు పూణేలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ యాపిల్ ఇంపోర్ట్ ఈ బిజినెస్ చేసే వాళ్ళంతా కూడా దేవర్ ఓకే విత్ ఇట్. అంటే వాళ్ళు ఇప్పుడు కంట్రీ ఫస్ట్ ప్రూవ్ చేశారు. తర్వాత టర్కిష్ మార్బుల్స్, రాజస్థాన్లో టర్కిష్ మార్బుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా డిమాండ్ ఎక్కువ. అప్రాక్స్ మనకి 6000 to 7000 crores బిజినెస్ అనేది జరుగుతుంది టర్కిష్ ఒక మార్బుల్స్తో రాజస్థాన్లో. దీన్ని మనం బాయ్కాట్ చేసాం. తర్వాత సలబీ ఏవియేషన్స్కి ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఇండియా దాన్ని రీవోక్ చేస్తూ ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది ఏవియేషన్ మినిస్ట్రీ. వీళ్ళు సలబీ ఏవియేషన్ అనేది చాలా పెద్ద పోర్ట్స్లో ఆపరేట్ చేస్తారు వీళ్ళు ఇండియాలో, ఎయిర్పోర్ట్స్లో. సో వీళ్ళు లగేజ్ ఎయిర్ప్లేన్స్లోకి అందించడం కానీ, తర్వాత ఇంకా వేరే వేరే ఆస్పెక్ట్స్లో ఇట్లా ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఇండియా రీవోక్ చేసింది. తర్వాత వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. బట్ ఇవన్నీ యాక్షన్స్ కూడా మనం తీసుకోవడం స్టార్ట్ చేసాం అగైన్స్ట్ టర్కీ. సిమిలర్గా అజర్బైజాన్ కూడా మనం బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేసాం. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటే అజర్బైజాన్కి ఇండియన్ టూరిజం అనేది ఇంకా ఇంపార్టెంట్. అజర్బైజాన్కి విజిట్ చేసే టూరిస్టులలో టాప్ 3 లిస్ట్ తీస్తే ఇండియా 3rd ప్లేస్లో ఉంది. సో అజర్బైజాన్కి అజర్బైజాన్ టూరిజం ఆస్పెక్ట్ అనేది ఇండియా మీద చాలా డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు బాయ్కాట్ చేయడం వల్ల అజర్బైజాన్కి కూడా చాలా పెద్ద బ్లో ఇచ్చినట్టే మనం. చైనా స్టార్టింగ్ న్యూట్రల్గా ఉన్నట్టు కనిపించింది, కానీ తర్వాత ఎప్పుడైతే సీజ్ ఫైర్ అనేది మనం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నామో అప్పుడు కరెక్ట్గా చైనా ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. మేము పాకిస్తాన్ సావరెనిటీని రెస్పెక్ట్ చేస్తాము, మేము పాకిస్తాన్ వైపు కంప్లీట్గా ఉంటాము అన్నట్టు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అసలు ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా ఆ పర్టికులర్ టైంలో సీజ్ ఫైర్ జరిగాక ఇవ్వాల్సిన అవసరం ఏముంది చైనాకి? అంటే చైనాకి వార్ ఇలాంగేట్ అవ్వడం అనేది కావాలా? లేదంటే అమెరికా సీజ్ ఫైర్ చేశానని క్లెయిమ్ చేసుకుంది కాబట్టి అమెరికా కన్నా కూడా వీళ్ళకు ఈ వారి మీద కంట్రోల్ ఎక్కువ ఉందని ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ వార్ కంటిన్యూ అవ్వడం అనేది చైనాకి చాలా విధంగా అడ్వాంటేజెస్ అవ్వచ్చు. ఒకటి, పాకిస్తాన్కి వాళ్ళు కంటిన్యూస్గా ఈ ఆర్మ్స్ అనేవి సప్లై చేసుకుంటూ ఉండొచ్చు. అంటే వాళ్ళకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఒక విధంగా జరుగుతూనే ఉంటాయి పాకిస్తాన్తో. ఎందుకంటే పాకిస్తాన్ ఈ వార్ కంటిన్యూ చేయాలంటే డెఫినెట్గా చైనా మీద డిపెండెన్సీ అనేది ఉంది వాళ్ళకి. లిటరల్గా 80 to 83 సంథింగ్ గ్రేటర్ దెన్ 80% ఆఫ్ ద వెపన్స్ అనేవి వాళ్ళకి చైనా నుంచి వస్తున్నాయి. తర్వాత ఇండియా యొక్క యాక్షన్స్ ఎలా ఉన్నాయి, లైక్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, దీని ద్వారా మన వీక్నెసెస్ ఏమైనా ఉంటే అది చైనాకి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇండియాని ఇట్లా లాంగ్ టర్మ్ వార్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఇండియా మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పోతాయి. ఇప్పుడు చైనా నుంచి కంపెనీస్ అనేవి ఇండియాకి మైగ్రేట్ అవుతున్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యాపిల్ షిఫ్టింగ్ ఇట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఇండియా చైనా నుంచి. సో చైనా ఎప్పుడైతే ఇండియా ఇట్లా కంటిన్యూస్గా వార్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందో అప్పుడు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇండియా మీద తగ్గిపోతాయి. సో ఆ విధంగా చైనా నుంచి కంపెనీస్ అనేవి ఇండియాకి మూవ్ అవ్వకుండా ఉంటాయి. సో చైనాకి వార్ ఎలాంగేట్ అవ్వడం అనేది చాలా అడ్వాంటేజెస్ కాబట్టి దాని ఇంట్రెస్ట్ పరంగా అది వార్ అనేది కంటిన్యూ చేద్దామన్నట్టు ఆ స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. తర్వాత మన డిఫెన్స్ అజిత్ దోవల్ గారు ఒకసారి చైనాతో మాట్లాడి అసలు చైనా స్టాండ్స్ మీద కూడా ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రపంచంలో ఎందుకు పనికిరాని పాకల దేశ్ గురించి మాట్లాడుకుందాం. అదే బంగ్లాదేశ్. వీళ్ళకి ఏమాత్రం కృతజ్ఞత లేదు. ప్రపంచంలో నెంబర్ 1 రోగ్ నేషన్ ఇది. లిటరల్గా వీళ్ళ ఫ్రీడమ్ కోసం మనం 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేసాం వీళ్ళకి ఫ్రీడమ్ తెప్పించడం కోసం. ఇప్పుడు వీళ్ళు మనకి అగెన్స్ట్గా తయారయ్యారు. 1971 ఆ టైంలో మనం యుద్ధం చేసినప్పుడు పాకిస్తాన్ వీళ్ళని చాలా మిస్ట్రీట్ చేసేది, అసలు వీళ్ళని పట్టించుకునేది కాదు, వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేది, వీళ్ళ మీద చాలా క్రైమ్స్ చేసేది. అలాంటిది వీళ్ళకి ఫ్రీడమ్ మనం తెస్తే ఇప్పుడు వీళ్ళు మనకి అగెన్స్ట్గా తయారవుతున్నాడు. వీళ్ళ రిటైర్డ్ ఆర్మీ జనరల్ ఫిజులుర్ రహమాన్ 30th April ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. పాకిస్తాన్ మీద ఇండియా ఎప్పుడైతే ఈ రిటాలియేషన్ అనేది చేస్తుందో అప్పుడు మనము సిలిగురి కారిడార్ మీద అటాక్ చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నింటినీ కబ్జా చేసుకుందామని చెప్పి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అసలు ఏమాత్రం అన్న కృతజ్ఞత ఉందా అసలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు? అసలు వీళ్ళకి ఫ్రీడమ్ తెచ్చిందే మనం. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ మన మీద వదులుతున్నారు. డెఫినెట్గా ఇండియా అనేది ముందు ఇండియాలో ఉన్న బంగ్లాదేశ్ వీళ్ళందరినీ ముందు ఎక్స్పెల్ చేసేయాలి. వీళ్ళు ఇండియాలో ఉంటే ఎప్పటికన్నా థ్రెట్ ఇండియాకి. అండ్ మనం సిలిగురి కారిడార్ని డెఫినెట్గా ఎక్స్పాండ్ చేసుకోవాలి. బంగ్లాదేశ్లో కొంత ల్యాండ్ ఆక్యుపై చేసుకుని అయినా సరే డెఫినెట్గా మనం సిలిగురి కారిడార్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇది వీళ్ళకి ఒక లెసన్ అనేది అవ్వాలి. ఐ హోప్ ఇండియా డస్ దిస్. చివరిగా ఒక్క మాట, ఇండియాలోనే ఉండి టెర్రరిస్టులకు షెల్టర్ ఇచ్చి ఈ ఉన్మాదానికి తావు తీసిన వాళ్ళు కాదు నా భారతీయులు.
దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కాదు నా భారతీయులు. అతని చేతిలో ఉంది తుపాకీ, అయినా కూడా అతని దగ్గర నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో కొంతమంది టూరిస్టులు తప్పించుకున్నారు. ఆ తుపాకీకి కూడా భయపడకుండా అది లాక్కునే ప్రయత్నం చేశాడే 28 ఏళ్ల విప్లవం సయ్యద్ ఆదిల్ హుసేన్ షా. అతను నా భారతీయుడు. సజ్జద్ అహ్మద్ భట్, పిల్లాడికి గాయమైంది, అతన్ని భుజం మీద వేసుకొని ఆ కొండ ప్రాంతంలో కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాడే, అతను నా భారతీయుడు. ఇలా ఎవరైతే పహల్గామ్ ఘటనలో ఆ లోకల్స్, అక్కడ ఉండే కాశ్మీరీ లోకల్స్ ఎవరైతే ఈ ఘటనకు రెస్పాండ్ అయ్యి మనందరికీ సహాయం చేశారో అలాంటి వాళ్ళు నా భారతీయులు. ఈ ఘటనలో అమరులైన సివిలియన్స్కి, ఆర్మీ సోల్జర్స్ ఆత్మలకి శాంతి కలగాలని కోరుకుందాం.